టాటా ఐపీఎల్ 2024కు సంబంధించి బీసీసీఐ 2 వారాల షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు సాగే ఈ మొదటి షెడ్యూల్లో 21 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిని దేశంలోని 10 ప్రధాన నగరాలలో నిర్వహించనున్నారు. మొత్తం 10 టీముల్లో ఒక్కో టీం కనీసం 3 మ్యాచ్లు, గరిష్టంగా 5 మ్యాచ్ల చొప్పున ఆడనుంది. 17వ సీజన్ మొదటి మ్యాచ్ను డిఫెండింగ్ ఛాంపియన్, 5 సార్లు ఐపీఎల్ కప్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 22న సాయంత్రం 8 గంటలకు చెన్నైలో తలపడనున్నాయి. అలాగే మార్చి 23 శనివారం రోజున పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మొహాలీ వేదికగా ఆడనున్నాయి. ఇదే రోజు సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతాలో పోటీ పడుతున్నాయి. మార్చి 24 ఆదివారం మధ్యాహ్నం 3:30 జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్ ఆడనున్నాయి. ఇదే రోజు సాయంత్రం 7:30 2022 ఛాంపియన్, 5 సార్లు ఐపీఎల్ విన్నర్ అయిన ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్లో తలపడనున్నాయి. తన 2 హోమ్ మ్యాచ్లను ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంలోనే ఆడటానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో మొదటి మ్యాచ్ను మార్చి 31 ఆదివారం సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. అలాగే రెండో మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్తో ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 7:30 వైజాగ్లో ఆడబోతుంది. రాబో లోక్సభ ఎన్నికల ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ 2 వారాల షెడ్యూల్లోనూ ఏదైనా మార్పులు, చేర్పులు అవసరమైతే చేస్తుందని, అలాగే 18న లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత తదుపరి ఐపీఎల్ షెడ్యూల్ను ప్రకటిస్తామని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జైషా అఫీషియల్ వెబ్సైట్ నందు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.